హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పీబీటీవీ. గుంటూరు ఎంపీగా ఆలపాటి రాబో ఎన్నికల్లో సీనియర్ తమ్ముడు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరు ఎంపీగా పోటీ చేయబోతున్నారా? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. నిజానికి ఆలపాటి తెనాలి అసెంబ్లీ సీటును దాటి ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఏమాత్రం ఇష్టపడరు. కానీ ఇప్పుడు పరిస్థితులు మునుపటిలా లేవు. ఎందుకంటే తెనాలిలో టికెట్ దక్కేది దాదాపు అనుమానమే. కారణం ఏంటంటే జనసేన ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ ఇక్కడి నుండి పోటీ చేస్తూ ఉండడమే. ఆలపాటి మనోహర్ ఇద్దరిది తెనాలి నియోజకవర్గమే. ఇద్దరు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. మామూలుగా అయితే తెనాలిలో ఆలపాటిని కాదని చంద్రబాబు మరొకరికి టికెట్ ఇవ్వరు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఎలాగంటే తెనాలిలో మనోహర్ పోటీ చేయడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు చాలా ప్రెస్టేజ్. పార్టీలో తన తర్వాత తనంతటి మనోహర్ కే టికెట్ సాధించుకోలేకపోతే పవన్ కు చాలా అవమానం కూడా. ఇదే సమయంలో తెనాలిలో ఆలపాటి పోటీ చేయడం చంద్రబాబు నాయుడుకు ఏమంత ప్రెస్టీజియస్ ఇష్యూ కాదు. ఎందుకంటే ఆలపాటి లాంటి సన్నిహిత నేతలు చంద్రబాబుకు పార్టీలో ఇంకా చాలా మంది ఉన్నారు. కాబట్టి నాదెండ్లకు తెనాలి టికెట్ కోసం పవన్ పట్టుబట్టేటట్లుగా ఆలపాటి కోసం చంద్రబాబు పట్టుబట్టరు. కాబట్టి తెనాలి టికెట్ నాదెండ్లకు దాదాపు ఫైనల్ అయినట్లే అనుకోవాలి. అందుకనే ఆలపాటికి స్థానచలనం తప్పదు. ఎమ్మెల్యేగా ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి గుంటూరు ఎంపీగా పోటీ చేయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తమ్ముళ్లు చెప్తున్నారు. ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే రాబో ఎన్నికల్లో పోటీకి పార్టీకి దూరంగా ఉండాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా చెప్పేశారు. కాబట్టి గుంటూరులో బలమైన అభ్యర్థిని నిలబెట్టాల్సిన అవసరం చంద్రబాబుకు వచ్చింది. ఎలాగూ గుంటూరు పార్లమెంటు పరిధిలో తెనాలి అసెంబ్లీ చాలా కీలకమైన నియోజకవర్గమే. సీనియర్ ఆలపాటిని గుంటూరు ఎంపీగా పోటీ చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని చంద్రబాబు అనుకున్నట్లు సమాచారం. కాబట్టి రాబో ఎన్నికల్లో ఆలపాటి తెనాలి నుండి కాకుండా గుంటూరు ఎంపీగా పోటీ చేయడం దాదాపు ఖాయమని అనిపిస్తోంది.